ఇప్పుడు మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఇలాంటి పాటలు ఎన్ని పాడినా కూడా 2019లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది అన్న ఒక భ్రమలో వారు ఉన్నారనుకోవచ్చు. పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఎంతమంది ఏం చేసినా మన సింగరేణి ఎన్నికల్లో కూడా వారికే మద్దతుగా వచ్చింది. ఎవరేం చేసినా కూడా ఏం చేయలేకపోతున్నారు కదా. అంటే 2019లో మీరంతా జత కట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపగలము అన్న ధీమా మీకుందా? 100%. అది జరగకపోతే 100% ఉంటుంది. అది జరగకపోతే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి అన్న, మేము 16 సంవత్సరాల క్రితము పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళు పాటలు పాడితే పార్లమెంట్లో బిల్ అవుతుందా అన్నారు. పాటలు పాడితే పార్లమెంట్లో బిల్ అయి తెలంగాణ వస్తుందా అని నవ్వీరు. ఇలా వాళ్ళే పదవులలో ఉన్నారు, ఆయన నవ్వినోళ్ళే. హోటళ్ళలో కూర్చొని సిగరెట్ దాక్కుంటా ఛాయ్ దాక్కుంటా ముచ్చట్లు పెట్టి యాగీళ్ళు ఏం పని లేక ఊకేదో పెట్టుకుంటారు వీళ్ళు అన్నోడే ఇలా పదవులలో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ మేము ప్రతిపక్షంలో ప్రజల తరపు నుండి మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు. రేపు కూడా తెలంగాణలో దొరల పాలనకు వ్యతిరేకంగా సామాజిక శక్తుల పునరేకీకరణ అనేది జరుగుతూ ఉంది. 100% రేపు పాటగా నేను ఖచ్చితంగా బయలుదేరుతున్నాం. వేలాది మంది సైన్యంతో బయలుదేరుతాము. ఇక్కడికి తెలంగాణ దండయాత్రకు బయలుదేరుతాం, గడీల మీద దండయాత్రకు బయలుదేరుతాం. ఒక మాటలు చెప్పాలంటే ఏ ఆటపాటతో నీ కోటను కట్టావో అదే ఆటపాటతో ఆ కోటను కూల్స్తాం. మేము ఇక్కడ సబ్బండ జాతులకు న్యాయం జరిగే తెలంగాణ కావాలి. ఆ తెలంగాణ కోసం మరో సాంస్కృతిక పోరాటం. ఏ ఆటపాటలని మలుచుకుని నువ్వు ఇలా రాజ్యం నిర్మాణం చేసుకున్నావు, శ్రమ మాది, రాజ్యం నీదైంది కదా. ఆ సాంస్కృతిక ఉద్యమంతో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకోరని కాదు, ఆనాడు పాటలైనప్పుడు ఉద్యమాల్లో ప్రజలు ఎవరు లేరు. కొంతమంది జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు పాల్గొన్నారు. కానీ సమస్త ప్రజలు ఇది మాది అని ఓన్ చేసుకున్నారు కదా. అట్లా ఓన్ చేసుకునే రోజు కూడా వస్తుంది. అది రాదని మేమైతే అనుకోము. సింగరేణి ఎన్నికల ఓటు వారం రోజులు నేనే ప్రచారం చేసిన. మనకు వచ్చింది తిప్పి కొడితే ఇంకో 5,000 4,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంత తప్పించి అక్కడ జరిగింది ఏం లేదు. కానీ విజయమే కదా. ఒక్క మాట వినండి, నేను కండ్లతో చూశాను. ఏటపోతున్న ఒక బాయి కాడ, మందు సీసా ఒక బాయి కాడ, కోట్ల రూపాయలు బతుకమ్మ సీరియల్ పేరుతో వచ్చినటువంటి కోట్ల రూపాయలు అక్కడ పెట్టి గెలిచిర్రు. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు పంచి గెలవగలుగుతావు? ఒక్కసారి గెలుస్తావు, 2 సార్లు గెలుస్తావు. ఎన్నిసార్లు పంచి గెలుస్తావు? అంటే ప్రజలు కూడా పార్టీలు పంచలేదంటారా? చెప్పండి. మీరు మద్దతు ఇచ్చే పార్టీలు పంచలేదంటారా? డబ్బులా? మద్దతు ఇచ్చే పార్టీ డబ్బులు పంచితే ఎందుకు గెలవపోదురు? ప్రజా గాయకుడైన మీరు ఎన్నికల గోదాలకు ఎందుకు వెళ్ళారు? ప్రచారం ఎందుకు నిర్వహించారు? ఒక్క మాట వినండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజా గాయకుడైనటువంటి నేను ప్రజలను చైతన్యవంతం చేయడం నా ధర్మం. వాళ్ళు ఓటు ఆయనకేస్తారా వీనికేస్తారా అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు వాడు కడుపు గాలినోడు కర్ర అందుకుంటాడు, ప్రజలు కడుపు ఎవరిని కాలుతుందో వాడు కర్ర అందుకుంటాడు. నేను ప్రజాగాయకుడిగా ప్రజల తరపు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను పాడాలన్నా, లేదు వానికే ఓటేయండి అని చెప్పాలా, నడింట్లో కూర్చోవాలన్నా? నేను పాడాలి, పోయి చెప్పాలి కదా. నువ్వు ఓటు అటేస్తావు ఇటేస్తావు ఆయన డిసైడ్ చేసుకుంటాడు, చేసుకునేది నడవని. ఇప్పుడు ఎప్పుడైనా వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, ఒక ప్రజాగాయకుడిగా ఇప్పి చెప్పడం నా ధర్మం. కానీ వాడిని కడుపు కాలినప్పుడు వాడే కర్ర అందుకుని దండయాత్ర చేస్తాడు. అది నడవదని అనుకుంటురా మీరు? నడుస్తుంది. చరిత్రలో అన్నీ అలాగే జరిగినాయి, ఏదైనా అంతే. ఖచ్చితంగా 2019లో కేసీఆర్ గారిని గద్దె దింపుదామంటారు మీరు? 100% దింపేదాకా నిద్రపోయేది లేదు.